లంకలో ఉన్నప్పుడు సీతాదేవికి ఎందుకు ఆకలి వేయలేదో మీకు తెలుసా? సీతాదేవిని అయితే రావణుడు లంకకు తీసుకువెళ్లగలిగాడు. కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం, నిద్ర అన్ని మానేసి రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంటుంది. అలానే ఉంటే సీతాదేవి ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. దాన్ని తీసుకువెళ్లి అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు. దాంతో ఇంద్రుడు నిద్రదేవుణ్ణి వెంట పెట్టుకుని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్తాడు. కానీ ఇంద్రుణ్ణి చూసిన సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడేమో అని అనుకుని భయపడుతుంది. ఇంద్రుడు నేను రావణుని కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించిన సీతాదేవి వినదు. దాంతో దేవతలను ఎలా గుర్తించాలో రాముడు సీతాదేవికి ఇంతకు ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది సీతాదేవి. అయితే ఇంద్రుడు ఒక్కసారి కనురెప్పలు కూడా ఆర్పడు, తన పాదాలు కూడా నేల మీద తాకవు. దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడు అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని త్రాగేస్తుంది. ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్ని జపిస్తూ కూర్చొని ఉంటుంది. జై శ్రీరామ్.